ఓం ఈరోజు వేద మంత్రము ఓం నోష్ణుత ఇంద్రనో గృణానః ఈశం చరిత్రే నద్యో న పీపేః అకారితే హరివో బ్రహ్మణవ్యం ధియస్యామరత్యః సదాసాః. ఋగ్వేద మంత్రము ఇది. ఈ మంత్రం వచ్చేసి ఋగ్వేదంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చోట్ల ఋగ్వేదంలో ఈ మంత్రమును ప్రతిపాదించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రాలను భగవంతుడు అనేక సార్లు తెలియజేస్తాడు. అందరూ కూడా భావార్థము తెలుసుకుందాం. ఓ పరమేశ్వర అంటే సకల ఐశ్వర్యవంతుడైనటువంటి భగవంతునికి పరమేశ్వరుడు అని పేరు. నీవు ఎల్లప్పుడూ సత్పురుషుల ద్వారా స్తుతింపబడుచున్నావు. భగవంతుడు సత్పురుషులు అనగా సత్కర్మలను ఆచరించేటటువంటి వారిని సత్పురుషులు అంటారు. అటువంటి పురుషుల ద్వారా నీవు స్తుతింపబడుచున్నావు. నేను కూడా నేడు నిన్ను స్తుతించవచ్చును. అలాగే నేను కూడా ఈ రోజు నుండి నిన్ను స్తుతిస్తాను. స్తుతింపబడువాడవై స్తుతించు నా కోరికలను పూరింతువు. అంటే భగవంతుడు స్తుతి అర్హత కలిగిన వాడు. అలాగే ఆ భగవంతుడు స్తుతించు నా కోరికలను కూడా పూరింతువు. మన కోరికలను భగవంతుడు పూరించేవాడు. నేను దేని కొరకు ఆకలి కొని ఉన్నానో దానిని నాకిత్తువు. మనం దేనైతే ఆకలి కొని ఉన్నామో, దేన్నైతే కోరుకుంటున్నామో అది మనకిస్తును. ఈ అన్నముతో నన్ను తృప్తిపరతువు. నదులు నీటితో నిండునట్లు నన్ను కోరికలను తీర్చి నింపుము. ఎట్లయితే నదులు నీటితో ఫుల్లుగా నింపబడి ఉంటాయో అట్లా నా కోరికలను కూడా తీర్చుము అంటున్నాడు. నేను నిన్ను చూడవలెనను ఆకలితో ఉన్నాను. అనగా మనమందరం కూడా మానవులు భగవంతుని చూడాలనేటటువంటి ఆకలి అందరికీ ఉంది. ప్రతి ఒక్క జీవుడికి ఉంది భగవంతుని తెలుసుకోవాలని. నీ దర్శనమిచ్చి నన్ను పరితృప్తిని చేయుము. నీవు దర్శనమిచ్చి నన్ను సంతృప్తిని చేయి. నేడు నేను నీ యొక్క క్రొత్త స్వరూప జ్ఞానమును పొంది తిని. నీవు ఈ ప్రపంచరూప రథమును నీ జ్ఞానక్రియ బలక్రియ అను 2 గుర్రములతో లాగించుచున్నావు. చూడండి, ఇక్కడ భగవంతుడు ఈ ప్రపంచ రూప రథం అంట. ఇదంతా ఈ విశ్వం అనేటటువంటిదంతా ఒక రథం. దీన్ని నడుపుతున్నాడు. ఎట్లా? జ్ఞానక్రియ బలక్రియ ఈ రెండిటి చేత ఈ విశ్వాన్ని నడిపిస్తున్నావు. నీ స్వరూపమును చూచి నీ ఈ రథమును లాగు రథ్యములుగా అగుటకు తప్ప ఇంకేమియూ కోరను. అంటే ఈ రథాన్ని లాగేదానికి ఇక్కడ రథ్యములు అనగా గుర్రములుగా ఉండుటకు తప్ప ఇంకేమియూ కోరను. నేను నీ మనుష్యుడనై ఈ ప్రపంచములో ఉండకోరుచున్నాను. ఈ విశ్వములో నేను నీ వాడినిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను నా బుద్ధితో కర్మతో నీ రథమునకు గుర్రమును అగుదును. ఇందాక చెప్పాం కదా, రథ్యం అంటే గుర్రం. అంటే భగవంతుని యొక్క ఈ రథానికి నేను ఒక గుర్రములాగా అయితాను. నీ రథమునకు గుర్రము కావలెనన్నా నిన్ను భజించువాడు కావలెను. అంటే భగవంతుడు ఈ విశ్వమును ఎలా రథంలాగా నడిపిస్తున్నాడో దానికి ఒక గుర్రంలాగా ఉండాలంటే ఆ భగవంతుని భజించువాడు కావలెను. భజించడం అంటే భగవంతుని యొక్క సేవ చేసేవాడై ఉండవలెను. భజ సేవాయాం అనే ధాతువు చేత భజ అనే పదం తయారవుతుంది. కావున భజించడం అంటే సేవ చేయడం. ఓ ఇంద్ర ఐశ్వర్యవంత, దయతో నన్ను నీ రథమును లాగుటకు యోగ్యమైనటువంటి బుద్ధిని కర్మను ఇచ్చి సదా
నిన్ను భజించువానినిగా చేయుము. ఈ విధంగా నాకు మంచి బుద్ధిని, మంచి కర్మలను చేసేటటువంటిది నాకు ప్రసాదించి నిన్ను భజించువానినిగా నన్ను చెయ్యి. ఎందుకు? భగవంతుడు నిర్మించినటువంటి ఈ రథము ఆయన నడుపుతున్నాడు కదా, దాంట్లో ఒక గుర్రము అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. అనగా భగవంతుని యొక్క సేవ చేయాలి. అలా నన్ను తయారు చేయి పరమేశ్వర అని ఈ మందిరం ద్వారా పరమాత్ముడు మనల్ని గుర్తు చేస్తున్నాడు మానవులకు. అంటే మనం భగవంతుని యొక్క సేవ చేయడం ద్వారానే భగవంతుడు మనకు ప్రసన్నుడవుతాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఓం తత్ సత్.